నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు కృతజ్ఞతలు. హసీం బేగ్. ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న 15 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై ఆకస్మిక తనిఖీలు. భక్తులకు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని, ఈ క్రమంలోనే పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు హంతకులకు జగన్ వంత పాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్ రెడ్డి. ఇలా రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేస్తే ఇది తప్పు, అన్యాయమని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ మద్దతుదారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పైన దుర్మార్గాలకు తెగబడ్డారని ఆరోపించారు. నమస్కారం అండి. పిన్నెల్లి సోదరులు మాచర్లలో చిన్న పిల్లవాడిని అడిగిన నరహంతకులు అంటారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయాదాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అక్కడ వాళ్ళు హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఉన్న బోండమ్మపై కూడా తురకా కిషోర్తో వేలంపాట పెట్టి మార్చర్లో మున్సిపల్ చైర్మన్ ఇస్తా, ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వాళ్ళు అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసుడు. రాక్షసులు ఒకటే జాతి దాకా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి ఎటా చేయండి. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు, ఇది అక్రమం అంటాడు, ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తులను హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద
క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకను విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రా, మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు, మాజీ ఎంపీ లకడపాటి రాజగోపాల్ సహా పలువురు ముఖ్య అతిథులు హాజరై కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లకడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియమిత్రుడు కేపీ రావు 50 ఏళ్ల క్రీడా జీవితం ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను కొనియాడారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన భవిష్యత్తులో కూడా అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, ముఖ్యంగా మన విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆయనను సంపూర్ణ ఆరోగ్యాలతో కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నా టైంలో కబడ్డీ ఆ దౌర్భాగ్య పరిస్థితి ఉండకూడదని చెప్పి క్రీడాకారులకి ఒక రిఫార్మ్స్ స్టార్ట్ చేస్తూ కబడ్డీ క్రీడాకారులకి రంగులు డ్రెస్సులు ఇస్తూ ట్రాక్ సూట్ ఇస్తూ బ్లాజర్స్ ఇస్తూ విత్ రిజర్వేషన్స్తో ఫుడ్ అరేంజ్ చేస్తూ ఒక రాజకుమారుడు గౌరవంలాగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి నాకు వెంటనే ఎప్పుడూ నాకు సహకరించి ఆర్థికంగా మానసికంగా తోడ్పాటు చేశారు. నా భార్య కృష్ణకుమారికి మీ అందరికీ ఈ భారతదేశంలో కబడ్డీని 1990లో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ స్టేడియంలో నా నాయకత్వంలో చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం పెవిలియన్ లేకపోతే ఆ రోజుల్లోనే 35 సంవత్సరాల క్రితం చెక్కలతో బాధలతో స్టేడియం కట్టించినటువంటి ఘనత విజయవాడ నగరానికి. ఆ తర్వాత 1993 సంవత్సరం ఫస్ట్ కబడ్డీ 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్ ఇంక్లూడెడ్ ఒకే ఒక గోల్డ్ మెడల్ రిసీవ్డ్ బై ఇండియా 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్. Again in 1994 Asian Games in Hiroshima, Kabaddi was not there. Then the Secretary Mr. A.K. Saha requested me to conduct an international Kabaddi tournament. విజయవాడలో ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ చెయ్యి, తద్వారా కబడ్డీని హిరోషిమాలో ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఇండియా గోల్డ్ మెడల్ వస్తుంది అని చెప్పి ఆనాటి ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ విమాన్ కబడ్డీ టోర్నమెంట్ భారతదేశంలో ఫస్ట్ టైం అధ్యక్షుడు సౌరాసారి అధ్యక్షత మన విజయవాడలో చేయడం జరిగింది. ఎంటైర్ మ్యాచెస్ అన్ని కూడా లైవ్ కవరేజ్ ఇచ్చాము. ఆ సందర్భంలో 2 విషయాలు చెప్పాలి. సోదరుడు ఈనాడు రిపోర్టుగా పనిచేసినటువంటి సురేష్ కుమార్ ఇక్కడే ఉన్నారు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి అడ్వాన్స్గా ఫ్లైట్ టికెట్స్ పంపించాలి. సోమరాజ్ సారు బాధ్యతగా స్పాన్సర్షిప్స్ అరేంజ్ చేస్తున్న ముందు 2 నెలల ముందు ఫ్లైట్ టికెట్స్ పంపించాలి అంటే అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు. నా ఇల్లు తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు తీసుకుని ఇంటర్నేషనల్ టీమ్స్ అన్నింటికి ఫ్లైట్ టికెట్స్ పంపించి ఆ టోర్నమెంట్ సక్సెస్ చేయాలి. అది ప్రారంభంలో అయితే ఆ తర్వాత సోమరాజ్ సారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరెవరితో మాట్లాడడం అందరితో మాట్లాడి స్పాన్సర్షిప్ అరేంజ్ చేసి ఆ టోర్నమెంట్ సక్సెస్ చేయడం వల్ల 1994 హిరోషిమా ఏషియన్ గేమ్స్లో కబడ్డీ ఇప్పుడే ఈ దేశానికి గోల్డ్ వచ్చింది. అది గర్వంగా మన విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ వల్ల చెప్పగలుగుతాం. సంవత్సరాల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం ఆడటే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకుంటారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటాను. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, పొలిటికల్గా
మీరు తెలిసిన ఎక్కడ మాట్లాడలేదు ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. మామూలుగా మనం ప్రభుత్వ పాలన ఎలాగుంది సార్ రాష్ట్రంలో? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ప్రజెంట్ కూటమి పాలన ఎలాగుంది అనుకుంటున్నారు సార్? దాని మీద నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా రెండు రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేపీ రావు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కు హాజరైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్నిహితుడు ప్రియమిత్రుడు కేపీ రావు 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా హాజరవటం జరిగింది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, రాజకీయాల గురించి ఎటువంటి విషయాలు మాట్లాడదలుచుకోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలి, రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలన్నారు. సన్నిహితుడు ప్రియమిత్రుడు కేపీ రావు 50 సంవత్సరాల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం ఆడితే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారు సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని కూడా కోరుకుంటాను. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ పొలిటికల్ మీరు ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. ప్రభుత్వ పాలన ఎలాగుంది సార్ రాష్ట్రంలో? చాలాసార్లు ప్రజెంట్ కూటమి పాలన ఎలాగుంది అనుకుంటున్నారు సార్? దాని మీద నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు పాలకులు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా రెండు రాష్ట్రాల్ని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. మా వరకైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం నుండి అజ్మీర్ కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కొల్లు రవీంద్రకి, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి వల్లభనేనికి మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అజ్మీర్ షరీఫ్ ఉర్స్ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాణించనున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని హసీం బేగ్ అన్నారు. కార్యక్రమంలో జామియా మసీద్ ప్రెసిడెంట్ బాషా, సయ్యద్ ఖాజా ఫిరోజ్ బాజానీ, అజీం ఖాదర్, గడ్డం రాజు, షా పాషి, కూటమి మైనార్టీలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన రాజపేట షాదీఖానాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బందరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క సారథ్యంలో మన పెద్దలు పూజ్యులు వల్లభనేని బాలశౌరి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మచిలీపట్నం, ఆయనకి మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ ద్వారా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపటం, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ల నారాయణరావు గారు కూడా అజ్మీర్ కోసం ఆయన చేసిన 10 సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి
ప్రత్యేక ట్రైన్స్ అయినా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలసౌరి గారు కూడా ముస్లిమ్స్ యొక్క ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ ఉరుసు పండుగని పురస్కరించుకొని ప్రత్యేక ట్రైన్ ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన సౌత్ ఇండియన్ రైల్వే తరఫున ఒక స్పెషల్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 23వ తారీఖున మధ్యాహ్నము 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది. అదేవిధంగా 28వ తారీఖున అంటే 24, 25, 26, 27 మనం అజ్మీర్లో ఆ బాబాగారి సన్నిధి వద్ద మనం దువా చేసుకోవచ్చు. కాబట్టి 28వ తారీఖున మళ్ళీ ఉదయం 9:30 గంటలకు 8:30 గంటలకు రిటర్న్ మళ్ళీ అజ్మీర్ నుంచి మళ్ళీ మన కృష్ణా జిల్లా వచ్చే ట్రైన్కి ఎంతో సెలవు చూపించి ఎంతో ముస్లిమ్స్ పైన ఉన్న భక్తి శ్రద్ధలను చూపించిన మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వల్లభనేని బాలసౌరి గారిని నిజంగా మనస్ఫూర్తిగా మా ముస్లిం సమాజం వైపు నుంచి మేము నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈవెన్ ముస్లిం సమాజమే కాదు, యావత్ అందరూ కూడా ఆ బాబా గారిని, గరీబ్ నవాజ్ గారిని, బాబా గారిని, అజ్మీర్ బాబా గారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుతారు. కాబట్టి నిజంగా ఇలా స్పెషల్ ట్రైన్ వేయటం అనేది నిజంగా గతంలో డయాబెటీస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఆదిలోనే వైద్యులను సంప్రదించకపోతే భవిష్యత్తులో అనేక దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వైద్యులు హెచ్చరించారు. డయాబెటీస్ కారణంగా తలెత్తే అనేక రుగ్మతలు, వాటి నివారణ తదితర అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లబ్బిపేటలోని హోటల్ GRT గ్రాండ్లో ఆదివారం నాడు జాతీయ స్థాయి నిర్వహించిన APDF కాన్ 34న సదస్సు విజయవంతంగా జరిగింది. APDF కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు 500 మంది ప్రముఖ వైద్యులు తరలివచ్చారు. 20 మంది జాతీయ వక్తలు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు మాట్లాడుతూ ప్రెగ్నెంట్ డయాబెటీస్, ఉబకాయం, గ్యాంగ్రీన్ సంబంధించినప్పుడు కాళ్లకు పుండ్లు పడటం వంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మధుమేహ వ్యాధి నియంత్రణకు సంబంధించి ఇన్హేలర్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. 34th ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇక్కడికి మోర్ దెన్ 500 డెలిగేట్స్ వచ్చారు. ఇక్కడ మరి ఈ కాన్ఫరెన్స్ యొక్క ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చేసి డాక్టర్ కేశవరావు బాబు గారు. అండ్ లేటెస్ట్గా వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, ఎర్లీగా గుర్తిస్తే మనకు కాంప్లికేషన్స్ వస్తాయా లేదనేది కూడా మనం చెప్పచ్చు. సో ట్రీట్మెంట్స్ కూడా మారిపోతాయి ఈచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి. సో అందువల్ల అందరికీ ఒకే వైద్యం కాకుండా ఒక్కొక్క ప్రాబ్లంకి, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ డయాబెటీస్కి ఒక ట్రీట్మెంట్ లాగా కొత్త ఆవిష్కరణలు వచ్చినాయి. అలాగే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్స్ అ వీక్ థెరపీస్ అంటాం. అంటే వారానికి ఒక ట్యాబ్లెట్, వారానికి ఒక ఇన్సులిన్, అలాగే వారానికి ఒక GLP అనలాగ్స్ అని న్యూ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత షుగర్ని ఒక్కటే కంట్రోల్ చేయడమే కాకుండా బరువు తగ్గించడం ద్వారా యాక్చువల్లీ డయాబెటీస్ని రివర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మిగతా కాంప్లికేషన్స్ మీద కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఫ్యాటీ లివర్ మీద కానివ్వండి, ఆల్జిమస్ డిసీజ్ మీద, బ్రెయిన్ మీద కానివ్వండి, అలాగే కిడ్నీ అండ్ హార్ట్ మీద కూడా. సో ఈ కొత్త డ్రగ్స్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వచ్చినా కూడా రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ డిస్కషన్ వాజ్ దేర్ ఆన్ డయాబెటీస్ అండ్ ప్రెగ్నెన్సీ. ఎంత ఎర్లీగా గుర్తించవచ్చు, అలాగే ఎర్లీగా గుర్తించడం ద్వారా నాట్ ఓన్లీ మదర్, అలా పుట్టబోయే బిడ్డకు కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా అలాగే డయాబెటీస్ ఫ్యూచర్లో రాకుండా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దాన్నే ప్రిమార్డియల్ ప్రివెన్షన్ అని కూడా అంటారు. అండ్ దేర్ బై వాట్ ఆర్ ది డ్రగ్స్ ఆర్ ఇన్సులిన్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ type 2 in pregnancy కూడా was discussed. And now డాక్టర్ అందరికీ తెలుసు, భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అయిపోతాం. పోను ఈ యొక్క మధుమేహ
రోగులు చాలా ఎక్కువ మంది మనకి అవుతున్నారు. మారిన ఆహార పరిస్థితులు కానివ్వండి, లేకపోతే పాశ్చాత్య ధోరణులు ఎక్కువగా అవలంబించడం మూలంగా కానీ ఈ యొక్క మధుమేహం విజృంభిస్తుంది. ఈ విజృంభణను అడ్డుకోవటానికి ఏ రకాలైనటువంటి కొత్త వైద్యాలు వచ్చినాయి. ఈ యొక్క మధుమేహ రోగులు కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఏ విధంగా వారిని కాపాడాలి అంటే, కాంప్లికేషన్ బారిన చాలామంది మీకు తెలుసు, కాళ్ళు పోవటం, కళ్ళు పోవటం, లేకపోతే చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం, లేకపోతే కిడ్నీ పోవటం, లేకపోతే అంధులు అవటం, ఇలా కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఈ డయాబెటీస్ మూలంగా వచ్చే కాంప్లికేషన్ మూలంగా. సో అందువలన డాక్టర్ సదాశివరావు గారి ఆధ్వర్యంలో, ఏపీడిఎఫ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క పేషెంట్ని ముందుగా ఎట్లా గుర్తించాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ ఎర్లీగా గుర్తిస్తే వాటిని ఏ విధమైనటువంటి మంచి వైద్యం అందించవచ్చు, అలా అందించడం మూలంగా ఒక కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదన పోయిందంటే ఈ యొక్క కాంప్లికేషన్ మూలంగా ఆ కుటుంబం మొత్తం పోతుంది. అలాగే కొన్ని రోజులు కనుక ఆ వ్యక్తి మూలన పడితే మొత్తం దేశ సంపద, దేశ జాతీయ స్థూలోత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి కాన్ఫరెన్స్ల ద్వారా వైద్యులందరం కూడా మన మంచి పద్ధతులు, మంచి వైద్యము ముందే తెలుసుకునే విధానాలు తెలుసుకుంటే కనుక మనం మా పేషెంట్లకి, మా వైద్య బృందం తరఫున కొత్త విధానాలను వాళ్ళకి అందించగలుగుతాం. వాళ్ళ యొక్క జీవితాన్ని షుగర్ లేకుండా ఉన్న పేషెంట్లు, మామూలు సాధారణ ప్రజలకు మళ్ళీనే షుగర్ ఉన్న పేషెంట్లు కూడా సాధారణ స్థితిలోకి రావాలి అని చెప్పి ఆశిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మూలంగా డెఫినెట్గా పేషెంట్కి కొత్త మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంటు, థెరపటిక్ ప్రొసీజర్సు ఇవన్నీ కూడా అందించడం ద్వారా మేమందరం కూడా ఈ యొక్క దేశీయ జాతీయ స్థూల ఉత్పత్తి ఆదాయాన్ని కూడా తగ్గించకుండా పేషెంట్ని బెడ్కి రీడన్ అవ్వకుండా కాపాడే విధానాలను అనుసరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 34th ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 2025 కాన్ఫరెన్స్ జరుగుతుంది విజయవాడ జిఆర్టీ గ్రాండ్లో. సో ఈ సదస్సులో చాలా నూతన ఆవిష్కరణలు డయాబెటీస్లో జరిగిన వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. అండ్ కొత్త థెరపీస్, వన్స్ వీక్లీ థెరపీస్, వారానికి ఒకసారి ఇంజెక్షన్లు, వారానికి ఒకసారి టాబ్లెట్ల గురించి కూడా గుర్తించబడింది. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రెగ్నెన్సీ, డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఏంటంటే మనం సాధారణంగా డయాబెటీస్ టెస్టింగ్ అనేది 24 to 36 వీక్స్లో చేస్తున్నాము. యూజువల్గా అక్కడే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా చూసింది ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలియగానే కూడా టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే ముందుగా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు గుర్తించకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి 24 వీక్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షుగర్స్ అని ఈ లోపలే శిశువు మీద వాటి ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ శిశువు యొక్క ఆరోగ్యం అనేది తల్లి గర్భంలోనే నిర్ధారించబడుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ అని తెలియంగానే వెంటనే షుగర్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే బోత్ మదర్ అండ్ ఫాదర్ కూడా టెస్ట్ చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనం ముందుగానే ఈ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీని ఆపగలం, డిటెక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలం. సో దానివల్ల మనం మదర్నే కాదు, పుట్టబోయే బేబీ హెల్త్ని కూడా మనం ముందుగానే ఈ వచ్చే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీని గురించి చాలా డిస్కషన్ అండి. సో ప్లానింగ్ వాళ్ళు కూడా వెంటనే చెక్ చేయించుకొని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా వెంటనే వెళ్ళి షుగర్స్ చెక్ చేయించుకోవాలి. వీక్లీ వన్స్ చేయాలి. ఒక డైట్ ప్లానే అందరికీ సరిపోతుందని కాదు. ఏ పేషెంట్కి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ప్రాబ్లం ఎక్కడున్నా మనం కనుక్కొని దాని ప్రకారం వీ హ్యావ్ టు డిజైన్ అనమాట. మన మేనేజ్మెంట్ కానీ పేషెంట్కి ఆర్ డైటరీ అప్రోచ్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది కూడా దానికి తగినట్టు మనం టైలర్ చేసి వాడితే రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బాగుంటాయి. ఇవాళ 14th డిసెంబర్ 2025 34th ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి జిఆర్టీలో. మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఓవర్ 350 డెలిగేట్స్ హాజరయ్యారు. దీనికి నేషనల్ స్పీకర్స్ 20 మంది వచ్చారు. ఈ సెషన్లో ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్, ఇంతకు ముందు వరకు 20 వారాల తర్వాతనే డయాబెటీస్ డిటెక్ట్ అయ్యేది ప్రెగ్నెన్సీలో, కానీ ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా షుగర్ టెస్ట్ చేసుకొని, థైరాయిడ్ టెస్ట్ చేసుకొని, ఒకసారి డాక్టర్ని కలిసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో
ఉమెన్ హెల్త్ అనేది నెక్స్ట్ 3 జనరేషన్స్లో వచ్చే పిల్లల హెల్త్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషన్ నుంచి హెల్త్ నుంచి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో అప్పుడే కనుక మనం ఏమైనా ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి ఒకవేళ ఊబకాయం ఉన్నా కూడా ముందుగానే కొంచెం వెయిట్ లాస్ అయ్యి అప్పుడు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే పుట్టబోయే వాళ్ళ బేబీస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్న పిల్లలకి కూడా డయాబెటీస్ వస్తుంది. ఇంతకుముందు టైప్ 1 అనేది 30 ఏళ్ల లోపు వాళ్ళకి చూసేవాళ్ళం కాదు. 30 ఏళ్ల లోపు టైప్ 1 చూసేవాళ్ళం. టైప్ 2 అనేది 30 ఏళ్ళ తర్వాత లేదా బాగా లావుగా ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు 4-5 ఏళ్ల వయసు చిన్న పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. దానికి ముఖ్య కారణం ప్రెగ్నెన్సీలో వాళ్ళ పేరెంట్స్ తీసుకునే న్యూట్రిషన్, వాళ్ళకి డయాబెటీస్ రావడం వల్ల కూడా తర్వాత పుట్టబోయే పిల్లలకి టైప్ 2 డయాబెటీస్ ఎర్లీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయండి. వన్స్ ఎ వీక్ ట్యాబ్లెట్ నుంచి, వన్స్ ఎ వీక్ ఇన్సులిన్ నుంచి, ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటారు, నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునే కొత్త రకమైన ఇన్సులిన్స్ కూడా ఈ వీక్లో లాంచ్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇంకా ఇండియాలో 80% మందికి షుగర్ అనేది కంట్రోల్లో లేదు. సో అది లేకపోవడం వల్ల వేరే అవయవాల మీద డ్యామేజ్ అవ్వడం, కళ్ళు మీద డ్యామేజ్ అవ్వడం, కిడ్నీస్, హార్ట్ మీద డ్యామేజ్ అయ్యి వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రావడం ఇంకా జరుగుతున్నాయి. షుగర్ వచ్చిన వాళ్ళలో చాలామందికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడం వల్ల. సో షుగర్ ఉందని నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే కంట్రోల్ చేసుకొని డయట్, ఎక్సర్సైజ్ ప్లస్ మెడికేషన్ వాడుకుంటే అసలు ఫస్ట్ 5 ఇయర్స్లో కనుక స్ట్రిక్ట్గా ఉంటే 85% మందికి షుగర్ రివర్స్ కూడా అయిపోతుంది. సో మందులు వాడితే షుగర్ రివర్స్ అవ్వదు, మందులు వాడితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని అపోహలో మాత్రం ఉండకండి. షుగర్ డిటెక్ట్ అయిన వెంటనే స్ట్రిక్ట్గా మందులు వాడి, ఒకవేళ మందులు అవసరం లేకపోయినా డయట్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకున్నా కూడా చాలా వరకు షుగర్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్యావరణ శుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఉండాలని, నేటి తరంలో విద్యార్థులకు పర్యావరణ శుభ్రత పట్ల నిర్లక్ష్యం ఎక్కువైందని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి అన్నారు. విద్యార్థులందరూ తమ వంతు కృషిలో భాగంగా ఇంటి వద్ద స్వచ్ఛ భారత్ నినాదంతో పర్యావరణ కాలుష్యం నిర్మూలన కోసం సహకరించాలని సూచించారు. నగరంలోని పైపుల రోడ్డు పాయకాపురంలో గల ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సింగ్ నగర్ లో గల శ్రీ విద్యా జూనియర్ కళాశాల ఆవరణ మరియు చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది. కార్యక్రమంలో 15 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మాట్లాడుతూ, ఈ రోజుల్లో పర్యావరణ శుభ్రత పట్ల నిర్లక్ష్య ధోరణి విద్యార్థులు ఎక్కువగా ఉందని, ఇది నివారించడానికి విద్యార్థులందరూ తమ వంతు కృషిలో భాగంగా ఇంటి వద్ద స్వచ్ఛ భారత్ నినాదంతో అందరూ కలిసి పర్యావరణ కాలుష్యం నిర్మూలన కోసం సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాలల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాలల సెక్రటరీ ఎన్ సుగ్నారెడ్డి మరియు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు తమ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఏపీఓ పి హేమంత్ మరియు ఇతర కాలేజీ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఆదివారం కావడంతో వేకువజాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పేరుపెక్కాయి. ఇంద్రకీలాద్రిపై వెంచేస్తున్న కనకదుర్గమ్మ వారి భవానీ దీక్ష విరమణలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 4వ రోజున భక్తులు వెలువలా తరలివచ్చారు. ఆదివారం కావడంతో ఊహించిన దానికంటే రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా పాదయాత్ర ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలని ఎర్రని వస్త్రాలు ధరించిన భవానీలతో కిక్కిరిసిపోయాయి. భవానీల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను, బీవీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి భవానీ దీక్ష విరమణలు సజావుగా సాగుతున్నాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. అధికారులు కల్పించిన వసతుల పట్ల భవానీ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. దీక్ష విరమణలు ఆఖరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగాలని ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీనా నాయక్తో కలిసి భక్తుల సదుపాయాలను పరిశీలించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణలు సజావుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు. దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారితో పాటు పోలీస్ కమిషనర్, ఇతర జిల్లా అధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ ప్రశంసించారు. 4వ రోజు ఉదయం నాటికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారని ఆయన వివరించారు. దుర్గా భవానీ అమ్మవారి దీక్షలు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం, అమ్మవారి కొండకు వచ్చి దీక్ష విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ 5 రోజులకు నిడివికి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం. దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జయప్రదంగా పూర్తి చేయడం జరిగిందో, ఈ భవానీ దీక్షను కూడా అదేవిధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని చర్యలు చేపట్టినాయి. రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఏ రకంగా చేశారో రేపు పూర్ణాహుతి వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటిదాకా 3,75,000 మంది వచ్చారని అంచనా వేయడం జరిగింది. రేపు మార్నింగ్ వరకు సుమారు ఇంకొక 1,00,000 మంది వరకు రావచ్చని భావిస్తాం. ప్రసాదాలకు ఎటువంటి కొరత లేకుండా ముందు నుంచి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు లడ్డూల కొరత రాలేదు. ఇక రేపు ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా రానివ్వబోం. ప్రసాదం కొరత రాకుండా చూసుకోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. సంతృప్తి వ్యక్తం చేశారండి. క్యూ లైన్లో భక్తుల్ని అడగడం జరిగింది, ఏర్పాట్లు ఎలాగున్నాయి, ఎక్కడైనా ఇబ్బంది ఏమన్నా ఫేస్ చేశారని అడగడం జరిగింది. వాళ్ళు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు కృతజ్ఞతలు. హసీం బేగ్. ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న 15 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ ఇంద్రకీలాద్రిపై ఆకస్మిక తనిఖీలు. భక్తులకు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.